హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే బ్రెడ్ హల్వా చేస్తున్నానండి. అది చాలా బాగుంటుంది. మీకు రెసిపీ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది స్వీట్ ఐటెం. ఇది కూడా జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, కంజెస్టెడ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ డబ్బా కూడా చిన్నది తీసుకున్నానండి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా నూరుకుని పక్కన పెట్టుకున్నాను. పంచదార కూడా తీసుకోవాలి, 1 కప్పు. నేనైతే ఈ బ్రెడ్ హల్వాకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ బ్రెడ్ హల్వాని ఎక్కువగా అంటే నెయ్యి నూనెలో ఎక్కువగా వేపకుండా షాలో ఫ్రై ఇలాగే చేసి నేను హల్వా అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి. ఎందుకంటే ఇంట్లో పిల్లలు అలాగే తింటారు. వాళ్ళకి ఎక్కువ నేతిలో వేపితే ఇష్టం ఉండదు. అందుకని నేను అలా చేస్తున్నాను. ఇదిగోండి 1 కప్పు పంచదార కూడా తీసుకున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇలా చేసుకోవడం వల్ల కూడాను. ఎక్కువగా మనం నెయ్యి అనేది ఎక్కువ ఉపయోగించిన అవసరం లేదు. అలాగే నూనె కూడా ఎక్కువ ఉపయోగించిన అవసరం ఉండదు. ఈ రెసిపీకి ఎక్కువగా నేతిలో వేపుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. స్లైసెస్ అయితే నేను ఇలాగ చుట్టూరు కూడా తీసివేసాను. వాటిని కూడా నేనైతే ఉపయోగిస్తానండి. కొంతమంది అయితే అవి ఉపయోగించకుండా మధ్యలో ఉన్న స్లైసెస్ మాత్రమే నేతిలో వేపుకుని పక్కన పెట్టుకుంటారు. అది కూడా బ్రౌన్గా వచ్చేటట్టు వేపుతారు. నేనైతే అలా చేయడం లేదు. ఎందుకంటే ఇంట్లో తినే పిల్లలను బట్టే మనం చేయాలి కనుక నేను ఆ విధంగా చేస్తున్నానండి. బ్రౌనీగా అయితే నేను వేపడం లేదు. ఇలాగ ముక్కల కింద కట్ చేసుకుని షాలో ఫ్రై చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. మిగతా కోసిన ముక్కలు ఉంటాయి కదా, స్లైస్ ముక్కలు, అవి కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిలో కూడా ఉపయోగిస్తాను. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇదిగోండి బాదం ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కల కింద. నేనైతే ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసి నేతిలో వేపుకుంటే చాలా బాగుంటుందండి. నెయ్యి బాగా ఎక్కువ వేసుకోవడం వల్ల కొంచెం వెగట కూడా వస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు అయితే నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు, నేతిలోనే వేసి వేపుకోవచ్చు ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి. కొంతమంది అయితే నెయ్యి నూనె 2 మిక్స్ చేసి కూడా వేపుతూ ఉంటారు. ఇంట్లో పిల్లలకి ఇష్టం ఉండదండి ఎక్కువ నెయ్యితో వేపితే. అందుకే మీకు వివరించి చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో ఎందుకు బాగా రెడ్గా వేపలేదు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు అని కూడా అడుగుతారు. ఎందుకంటే నేను వివరణ అనేది ఇవ్వాలి కనుక ఇస్తున్నానండి. ఇదిగోండి బాదం ముక్కలు కూడా రెండింటిని కూడా వేపేస్తున్నాను. జీడిపప్పు, బాదం పప్పు కూడా మీకు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అనేవి. కొంతమంది అయితే కిస్మిస్ అనేది స్కిప్ చేస్తారండి, వేసుకోరు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. కిస్మిస్ కూడా నేను వేసేస్తున్నాను. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇది చక్కగా స్వీట్ కూడా మనం ఎక్కువ వేసుకుంటే బాగోదు, అలానే అసలు లేకుండా ఉన్నా బాగోదు. సమానంగా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే బ్రెడ్ ప్యాకెట్ అనేది 1 ప్యాకెట్ తీసుకున్నాను. అందులో సగం వరకు నేనైతే యూస్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇలాగా ఎప్పుడైనా సండే అలాంటప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు. ఎందుకంటే వేసవకాలం కదా, ఇలాంటప్పుడు మనం బయట ఫుడ్ అలవాటు చేసే కన్నా పిల్లలకి ఇలా ఇంట్లోనే ఏదో ఒక స్నాక్ రూపంలో మనం చేసి పెడితే స్వీట్ ఐటెం కానీ లేకపోతే ఏదైనా సరే మన స్నాక్ ఐటమ్స్ కానీ ఇంట్లో ప్రిపేర్ చేస్తేనే మంచిదండి. బయట ఫుడ్ తినడం అనేది వేసవకాలంలో అంత మంచిది కాదనుకుంటాను నేనైతే. ఇదిగోండి 1 స్పూన్ నెయ్యి వేసి వేపుతున్నాను. ఇదే సరిపోతుంది. పచ్చి వాసన లేకుండా ఉంటే సరిపోతుందండి. అందువల్ల నేను ఎలా వేపుతూ ఉంటున్నాను. మీకు ఇష్టమైతే కనుక చక్కగా బాగా ఎక్కువ నెయ్యి కానీ నూనె కానీ ఉపయోగించి బ్రౌన్గా వచ్చేటట్టు మీరు వేపుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరికి కూడా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. మెయిన్ దానికి చాలా చాలా కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి కూడాను. ఇదిగోండి పంచదార అనేది నేను 1 కప్పుకి 1 కప్పు వాటర్ వేసుకున్నానండి. వేసుకుని పంచదార వేసుకుంటున్నాను. కొంచెం బాగా కరిగే వరకు, లైట్ తీగపాకం వచ్చే వరకు కూడా ఉంచుకుంటే మంచిది. తీగపాకం రాగడం వల్ల ఏంటంటే కొంచెం మనకి ఒకవేళ మిగిలిన బ్రెడ్ హల్వా అనేది బాగుంటుందండి, చక్కగా ఉంటుంది, పాడవదు. అందువల్ల నేను అలా చేస్తూ ఉంటాను. మనకి ఎక్కువగా ఇలాంటి బ్రెడ్ హల్వా ఇవన్నీ ఇప్పుడు కామన్ అయిపోయింది. చాలామంది ఫంక్షన్స్లో కూడా వేస్తూ ఉంటున్నారు, కంపల్సరీ పెడుతూ ఉంటున్నారు.
నేనైతే చిన్న బెల్లం ముక్క వేయాలనుకున్నానండి, కానీ ఇంకా వేయలేదు. పంచదారతోటే నేను చేస్తున్నాను. మీకు ఇష్టమైతే బెల్లంతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను అలా కూడా ట్రై చేస్తాను ఒకసారి. ఇదిగోండి పాలు పోసుకుని ఆ పాలల్లోనే ఈ బ్రెడ్ అనేది మనం బాగా మగ్గేటట్టుగా చూసుకోవాలి. తర్వాత పంచదార తీగ పాకం ఏదైతే పెట్టానో అది కూడా వేస్తున్నాను. మీరు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే ఇప్పుడు మన పంచదార పాకం వేసేటప్పటికి అది చాలా బ్రౌన్గా మనకు కనబడుతుంది. నేను ఏ ఫుడ్ కలరో అనేది యూస్ చేయలేదండి. చూడండి, అయినా సరే లుక్ ఎంత బాగుందో. ఇలాగా లైట్ కలర్ ఉన్నా సరే సరిపోతుంది, బాగుంటుంది టేస్ట్ అనేది. కొంచెం థిక్గా అయ్యే వరకు చూసుకోవాలండి, అప్పుడే రుచి అనేది బాగుంటుంది. ఇదిగోండి మిల్క్ మేడ్ డబ్బా కొంచెం వేస్తున్నానండి, చక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల. సేమియాలో కూడా నేను ఇలా వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి, రుచి బాగుంటుందని. పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు కదా ఇలాంటివి వేస్తే. ఎక్కువగా మా చెల్లెలు గారు అమ్మాయికి అబ్బాయికి ఈ బ్రెడ్ హల్వా అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళ కోసం ఎప్పుడైనా చేయాలనిపించినప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఇంట్లో కూడా ఎక్కువగా పిల్లలు అనేది ఇలాంటి ఐటమ్స్నే ఇష్టపడతారు, స్వీట్ ఐటమ్స్లో. ఇప్పుడు కాలానుగుణంగా వాళ్ళు ఏం చేయమంటే అది మనం చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇవన్నీ వేపుకున్నవి కూడా వేసేస్తున్నాను. దగ్గర పడిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా దగ్గరికి అవ్వాలి, కాసేపు మనం మగ్గబెట్టుకుంటే చాలా బాగుంటుంది రుచి అనేది. మీకు బాదం ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి, జీడిపప్పు కూడా ఎక్కువ ఇష్టమైతే వేసుకోవచ్చు. రుచి ఇంకా మరింత రెట్టింపు అవుతుంది. ఎక్కువగా నోటికి మనకి తగిలినప్పుడు పంటికి చాలా బాగుంటుంది బాదం కానీ, కిస్మిస్ కానీ, జీడిపప్పు కానీ. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.